నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు. ఇది వాస్తవం. లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు? నేను చెప్పు. 2014లో అని ప్రశ్న ఎదుగుతారు ధైర్యంగా. ఉప ముఖ్యమంత్రి, పోలీసు బందోబస్తు, గందరగోళం, అంత సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించాడే శభాష్ అంటున్నా నేను. అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ డొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు పవన్ కళ్యాణ్ గారు. మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి కాదు, మంత్రిగా కూడా పనికిరారు, రాజకీయ నాయకుడిగా అంతకన్నా పనికిరారు అనేది ఈ సందర్భంగా నేను నొక్కి ఒక్కాణించదలుచుకున్నాను. బల్ల గుద్ది కూడా చెప్పదలుచుకున్నాను. ప్రశ్నకు సమాధానం చెప్పలేని, ప్రశ్నించడానికి పుట్టిన ఓ జనసేన పార్టీ ఏమిటి కర్మ నీకు? ఎందుకు చంద్రబాబును మొయ్యాలనుకుంటున్నావు? మొయ్యి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇన్ని తప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నం చూస్తున్నప్పుడు కొద్దిగా జాలి వేస్తుంది. అంతకన్నా ఏం కాదు.